నమస్తే ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ భాగస్వామ్య సదస్సు. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్. ప్రజల నుంచి సుమారు 50 వినతులను ఎమ్మెల్యే బోండా ఉమాకి వివిధ సమస్యలపై అర్జీలు అందజేత. వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు. కూటమి ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. 57వ డివిజన్లో సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 57వ డివిజన్ యు రాజరాజేశ్వరిపేట రైల్వే ట్రాక్ రోడ్డు సుందరమ్మ దిబ్బ సుబ్బరాజు నగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమపాలలో కొనసాగిస్తున్నామని వివరించారు. 2024లో ఎన్నికల అనంతరం ఇక్కడ నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్, అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ 300 కోట్ల పైన ఈ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించాం. పనులు పూర్తయినాయి, చాలా వరకు ఇంకా మిగతా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రోడ్లు, అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, అట్లాగే వాటర్ ట్యాంకులు, అట్లాగే స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాల్సు, ఎక్కడ ఏ డివిజన్లో ఏ సమస్య వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసాం. ఇవాళ 57వ డివిజన్లో, ఈ డివిజన్లో ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంతేకాకుండా ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిమిత్తం ఇప్పుడే 2 కోట్ల రూపాయలు వర్క్ స్థానిక కార్పొరేటరు, మరి నాగవంశీ రాష్ట్ర చైర్మన్ సోదరుడు ఎరుబోతు రమణరావు, అట్లాగే అందరం స్థానిక పెద్దలందరూ కూడా కలిపి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఏదైతే గత సంవత్సరం వచ్చిన వరదల వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అన్ని రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకా శాశ్వత పరిష్కారం విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ 57వ డివిజను బుడమేరుకి ఆనుకొని ఉంది. బుడమేరు ఆనుకొని ఉన్నటువంటి ఈ డివిజన్లో బుడమేరు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి కానీ ఈ డివిజన్కి కానీ బుడమేరు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఎన్టీఆర్ నగర్ 57వ డివిజన్ నందు మరి గౌరవ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విపు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా మరి 2 కోట్ల రూపాయలు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో సుమారుగా 12 కోట్ల రూపాయలు ఈ డివిజన్కే కేటాయించి మరి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వేగవంతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా ఏర్పడాలన్నదే మా సంకల్పంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంత వాసులకు ఎప్పటి నుండో కలగా మిగిలిపోయినటువంటి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా మరి అతి తొందరలోనే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర
మరి ఉన్నటువంటి కనీసం ఒక 30 ఇళ్ళు ఉన్నాయి, వాటికి కూడా శిథిల వ్యవస్థగా ఉన్నాయి. వాటన్నిటికి కూడా పట్టాలిచ్చి ఆ ఇళ్లను తొలగించి కొత్తగా నిర్మించుకోవడం కోసం కూడా ప్రతి ఇంటికి కూడా డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ డివిజన్లో ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆదుకునే దానికోసం కూటమి ప్రభుత్వం అలానే మా అన్నగారైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు ముందుంటారని చెప్పి, అలానే స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ కమిటీ కానీ మేము కానీ ముందుండి వారికి సేవ చేయడమే బాధ్యతగా మేము భావిస్తాం. ఈ డివిజన్లో గతంలో హ్యాట్రిక్గా మరి గెలిచినటువంటి ఆనాడు టీడీపీగా ఒకసారి స్లిప్ అయినా సరే రాబోయే రోజుల్లో మరలా ఈ డివిజన్ని మరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు సూర్యకుమార్ శర్మ, అర్చకులు మేడూరి వెంకటమోహన్ కృష్ణ శర్మ తెలిపారు. ప్రతినిత్యము స్వామివారికి మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చన, మహానివేదన కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఎంతో ఇష్టమైన బుద్ధాష్టమి రోజు స్వామివారి భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక విశేష ఏకాదశ రుద్రవార అభిషేకం, ప్రదోషకాల విశేష రుద్ర త్రిశతి అర్చన, మహానివేదన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాయంత్రం 6:30 గంటలకు విశేష హారతులు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ నెల 16న నవగ్రహ రుద్ర పాశుపత హోమం, 18న మహాశివరాత్రి సందర్భంగా స్వామివార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ కెనాల్ రోడ్. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం వరకు కూడాను విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా దేవస్థానం తరఫున ఈ నెల రోజులు కూడాను స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమయ్యి 6:30 గంటలకి పూర్తవుతుంది. 6:30 గంటలకి విశేషంగా స్వామివారికి హారతులు, మంత్రపుష్పాలు, నీరాజనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం స్థల పురాణాన్ని బట్టి చూసుకుంటే కనుక స్వామివారు ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి కారణం, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం విశేషంగా ఇక్కడ ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సందర్భం కాబట్టి, పాశుపతాస్త్రాన్ని పొందడం చేత ఇక్కడ విజయం పొందాడు కాబట్టి అర్జునుడు ఇక్కడ విజయేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేశాడు. స్వామివారి నామధేయం విజయేశ్వర స్వామివారు, విజయాలకి ప్రతీక స్వామివారు. పాశుపతాస్త్రం చాలా నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి దేవస్థానం. నా పేరు బుద్ధు సూర్యకుమార్ శర్మ, ప్రధాన అర్చకులను. ఈ యొక్క స్వామివారు ద్వాపరికంలో అర్జునుడిచే ప్రతిష్ఠించిన విశేషమైన స్వామివారు. అర్జునుడు ప్రతిష్ఠించి పార్థేశ్వర స్వామిగా కొంతకాలం అర్చన జరగటం, తర్వాత చోళరాజు పరిపాలనలో విజయేశ్వర స్వామిగా, ఆ తర్వాత విజయేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అలాగే విశేష పాశుపత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ బుధాష్టమి, స్వామివారికి అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. ఈ యొక్క రోజును పురస్కరించుకొని స్వామివారికి భక్తులందరూ కూడా ఇవాళ అన్న సంతర్పణ, అన్నప్రసాద కార్యక్రమం వితరణ జరుగుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. అలాగే ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా భక్తులందరిచే దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు వెంకట సత్యప్రసాద్, నేను సిద్ధాంతిని. గత 35 ఏళ్ల నుంచి ఈ గుళ్ళో నేను ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాను. అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ అన్న సమారాధన అనేది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బ్రహ్మశ్రీ శ్రీ మేడూరి వెంకటకృష్ణ శర్మ గారు పూనుకొని
ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనందరికీ కూడా చాలా దిగ్విజయం. రెండో విషయం ఏంటంటే వారు ఈ నాలుగు ఆదివారాలు కూడా విశేషమైన హోమాలు జరిపించి లోక కళ్యాణార్థం పాశుపత హోమాలు జరిపించి విశేషమైన ప్రతిష్టని మన గుడికి అట్లాగే విజయేశ్వరుడి కృప ఆ చిరంజీవికి ఎల్లకాలం ఉండాలని మనందరి మీద కూడా విజయేశ్వరుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలందరినీ బడికి పంపించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు ఇష్టమైన మెనూ ఉండేలా చూస్తున్నామని చెప్పారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. శుక్రవారం సత్యనారాయణపురంలోని చిత్తరంజన్ లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నారులు నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ను వీక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జ్ఞానాన్ని అందించడంలో స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయన్నారు. బాలల దినోత్సవం అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయ వారోత్సవాల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రంథాలయాల్లో బాలల దినోత్సవం వైభవంగా చేస్తూ బాలలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అట్లాగే గ్రంథాలయాలతో అన్ని రకాల బుక్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకి చదవటం మీద ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ చదవటం అనేది ఈ ఇంటర్నెట్ యుగంలో తగ్గిపోయింది. స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు, యూట్యూబ్లు, వీడియోలు ఇవి చూస్తున్నారు, కానీ పుస్తక పఠనం అనేది తగ్గింది. దాన్ని మన అందరం కూడా బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి కూడా పుస్తక పఠనం అనేది జీవితాన్నే మార్చేసే పరిస్థితి. మన జీవితాన్ని మనం మెరుగైన రీతిలో తీర్చిదిద్దుకోవడానికి చరిత్రకారుల చరిత్ర చదవాలి, మేధావుల చరిత్ర చదవాలి, సక్సెస్ స్టోరీలు తెలుసుకోవాలి. చదువు ద్వారా మన మైండ్లోకి ఎక్కించుకొని విద్యార్థులు పుస్తక పఠనం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు గ్రంథాలయాల్ని మళ్ళా పూర్వ వైభోగం తీసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల కిందట ప్రజలకి ఈ టెక్నాలజీ లేనటువంటి సమయంలో గ్రంథాలయాలే అన్ని రకాలుగా స్వాతంత్ర పోరాటం కానించి గ్రంథాలయాలు వహించినటువంటి భూమిక ఎవరు కూడా మర్చిపోలేనిది. కానీ ఈ యుగం టెక్నాలజీ యుగం వచ్చింది. అందరూ స్మార్ట్ ఫోన్లో చూస్తారు. స్మార్ట్ ఫోన్ విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. సుపరిపాలన అత్యుత్తమ విధానాలనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు. 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు. సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఏపీలో సుపరిపాలన అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోందని తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారన్నారు. జీఎస్టీ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ అగ్రి ఎకనామీ ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ సదస్సు కేవలం పెట్టుబడులు, వాణిజ్య వ్యాపారం ఒప్పందాల కోసమే మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్ మేధోపరమైన చర్యలు, ఆవిష్కరణల గురించి కూడా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడులకు అనుకూలమైన 25 పాలసీలు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని వివరించారు. శుక్రవారం విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులకు అవసరమైన సంస్కరణలు కూడా తెచ్చామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం ఏపీలో
ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సావరిన్ గ్యారంటీని కూడా ఇస్తామని స్పష్టం చేశారు. Advisor to Government of Andhra Pradesh, Dr. Satish Reddy Garu. Another advisor to Government of Andhra Pradesh, Dr. S. Somanath Garu. One is space, one is drone, one is defense, one is futuristic technologies, and also ministers on the dais and friends. There is shortage of time. We are all busy. Already delayed the program. As the Honorable Minister has rightly mentioned, it is a historical day. Government of India is announcing some program. We are adopting first mover advantage. That is our Honorable Prime Minister has announced quantum mission. Immediately, I brought quantum computer first in India, that to Amaravati. January, we are going to operate quantum computer in Amaravati. Honorable Prime Minister has announced బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్టూరి హైస్కూల్లో నిర్వహించిన ఎడ్యు కార్నివాల్ వినోద విజ్ఞానాల సమ్మిళితంగా సాగింది. విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రదర్శన వారిలోని మేధస్సును ప్రతిబింబించింది. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో పెట్ పలు వినోదభరిత కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఈ కార్నివాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. విజ్ఞానం వినోదాలను మేళవించే రూపొందించిన ఈ వేడుకల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో ఇనుమడించిన ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు తమ అభ్యసించిన పాఠ్యాంశాలకు తమ మేధస్సును జోడించి రూపొందించిన నమూనాలు సందర్శకులను అబ్బురపరిచాయి. ఆటోమేటిక్ ఫైర్ ఎస్టింగ్విష్ రాబోట్, లేజర్ సెక్యూరిటీ అలారం, పైథాగరస్ ప్రాపర్టీ తీరం, పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణ, షేక్స్పిరియన్ థియేటర్ వంటి నమూనాలు ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కళ్లకు కట్టిన రీతిలో ప్రదర్శించిన నమూనాలు సందర్శకులను ఆలోచింపజేశాయి. చంద్రయాన్ 3 నమూనా సందర్శకులను అబ్బురపరిచింది. ఇవే కాక కార్బన్ ప్యూరిఫికేషన్, ఉమెన్ సెక్యూరిటీ అలారం, హైడ్రాలిక్ లిఫ్ట్ వంటి అనేక ప్రాజెక్టులు విద్యార్థుల పనితనానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ నాజియా, యామిని, స్కూల్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు హారిక. నేను ప్రిన్సిపల్ ఆఫ్ చిట్టూరి హై స్కూల్. ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా చిట్టూరి హై స్కూల్ వాళ్ళు ఎడ్యు కార్నివల్ 2K25 అనేది నిర్వహించాము. ఇందులో సుమారు 800 విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. అన్ని సబ్జెక్ట్స్ ప్రతి సంవత్సరం మేము సైన్స్ డే రోజు సైన్స్, మ్యాథ్స్ డే రోజు మ్యాథ్స్ చేస్తాం. కానీ ఈసారి భిన్నంగా అన్ని సబ్జెక్ట్స్ని మ్యాథ్స్, సైన్స్, తెలుగు, హిందీ, కంప్యూటర్స్ అండ్ అన్ని ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయడం ద్వారా అండ్ ఇవాళ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా స్టూడెంట్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో లర్నింగ్ విత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా వన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రామ్ని ప్లాన్ చేసాం. ఇందుకు విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మీడియా వ్యక్తులకి, మా కమిటీ మెంబర్స్కి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. We know that children today are future citizens of India. Let us wish that we spread smiles in nurturing every child's future. Thank you. సిట్ అధికారుల వేధింపులు భరించలేకనే టీడీటీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, కాబట్టి ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. కాగా పరకామణిలో డాలర్ల చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవలే సతీష్ కుమార్ను విచారించిందని, మళ్లీ విచారణకు రమ్మనడంతో వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. అందుకే సిట్ విచారణలో ఏం జరిగిందో కూడా తేలాల్సి ఉందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజనాథ్ తేల్చి చెప్పారు. ప్రెస్ మీట్లో మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే, ఫిర్యాదుదారున్నే నిందితుడిని చేశారు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లు చోరీ చేసిన రవికుమార్పై నాడు టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆ కేసును ఆయన కూడా దర్యాప్తు చేయగా, ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అందులో సతీష్ కుమార్ను నిందితుడిగా చేర్చింది. నాడు పరకామణిలో విదేశీ డాలర్ల చోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తినే ఈ రోజు అదే కేసులో నిందితుడిని చేశారు.
ఎటువంటి తప్పు చేయని వాడిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. రైల్వే ట్రాక్ పైన, తాడిపత్రి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది. ఇంకొక వార్త, తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు, అయ్యో ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్న వాడి సతీష్ కదా, ఏమైంది తనకి? ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా. 4 రోజుల విచారణంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేంది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం, భయపడతా ఉంటాం కూడా. ఇది ఎక్కడ తీసుకెళ్తారు అసలుకి? దేశానికి గ్రోత్ ఇంజన్గా ఏపీకి గ్రోత్ కార్డాగా విశాఖపట్నం తయారవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని సిఐఐ పెట్టుబడుల సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటించారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని మాటిచ్చారు. $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహకరిస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. Now that Bhaskar ji has set the context, I don't think I have much to say then. From Andhra Pradesh's perspective, we are a late entrant into electronics manufacturing ecosystem. Between 14 and 19, we've had our first shot at it, and the ecosystem outside Tirupati Airport, if you look at EMC1, EMC2 was our first attempt. Last 5 years, we've had a sort of a speed breaker. It's merely a bump, but now we've reactivated our entire approach to attract our partners, of course, who are sitting on the dais and who are off the dais, to come reinvest and re-engage with our state. As the minister in charge of attracting investments in the electronics sectors, our approach is a bit different. I call it the importance of a vertical and horizontal integration. Now, what do I mean by vertical? It's about getting each and every component manufacturer. కరెన్సీ నగర్, రామచంద్రనగర్ వంటి ప్రాంతాలు గతంలో ఖాళీ స్థలాలతో నీరు నిలిచి దోమల సమస్య ఉండేదని, అయితే గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారి నివాసయోగ్యమైన రద్దీ ప్రాంతంగా మారిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ వాటర్ డ్రైనేజీ పనులు చేపట్టిన ఎల్ఎన్టీ కంపెనీని తరిమేయడం వల్ల పనులు ఆగిపోయాయని విమర్శించారు. ఈ డివిజన్ను తాను దత్తత తీసుకున్నానని, సమగ్రమైన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. 3వ డివిజన్లోని నాగార్జున సాగర్, మహానాడు రోడ్డు, జమినీ భవన్ వెనుక ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించి స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరెన్సీ నగర్, రామచంద్రనగర్ వంటి ప్రాంతాలు గతంలో ఖాళీ స్థలాలతో నీరు నిలిచి దోమల సమస్య ఉండేదని, అయితే గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతం రూపురేఖలు మారి నివాసయోగ్యమైన రద్దీ ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు సహా అనేక మంది నివసిస్తున్నందున మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత 19 నెలల కాలంలో అనేక రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా చాలా పనులు పూర్తయ్యాయని వివరించారు.
విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 36వ పడిపూజ కార్యక్రమం నేటి సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఏటా నిర్వహిస్తున్న ఈ మహాక్రతువుకు విశేష ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా అయ్యప్ప మాలధారణ భక్తులు పాల్గొంటారని నాగేంద్ర కుమార్ తెలిపారు. గుంటుపల్లి శ్రీనివాసరావు గురుస్వామి, రాజా గురుస్వామి వార్ల పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి 18 కలశాల పూజతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయన్నారు. విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక శోభను పెంచే ఈ 36వ పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. కార్తీక మాస పర్వదినాన ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని శబరిమలలో వెలిసి ఉన్న అయ్యప్ప స్వామిని చూడటానికి కొంతమందికే దక్కుద్ది అదృష్టం. అలా దక్కని స్వాములు మేము శబరిమల వెళ్ళలేదే అని బాధపడుతున్న స్వాములకి శబరిమలలో జరిగే విధంగా ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి 18 కలశాల మహాపడిపూజ, అయ్యప్ప స్వామి అభిషేకాలు, గానగంధర్వుడు డప్పుసీన్తో భజన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వర్తిస్తున్నాం. కావున స్వాములు, భవానీలు, శివస్వాములు, దీక్షాపరులు అందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తనివి తీరా ఆ స్వామిని కన్నులారా చూసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం స్వామి. దీని యొక్క పర్పస్ శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ గారు 35 సంవత్సరాలు గ్యాప్ లేకుండా శబరిమల యాత్ర చేసి 36వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క రంగరంగ వైభవంగా జరుగుతున్న పడిపూజ కార్యక్రమానికి ఆయన మిత్రులు అందరూ కలిపి శ్రీకారం చుట్టారు స్వామి. కావున మీరందరం ఇది మాచవరం ఎస్ఆర్ఎన్ సివిఆర్ కాలేజీ గ్రౌండ్లో 36వ పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది స్వామి. అక్కడ నుండి రాజా గురుస్వామి అలాగే గుంటుపల్లి శ్రీనివాసరావు గురుస్వాముల వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి విజయవాడలోని భవానీ స్వాములు, శివస్వాములు, గురుస్వాములు అందరూ తరలి వస్తారు స్వామి. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత 10:30 తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు అన్ని తీసుకుని స్వాములందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం స్వామి. స్వామియే శరణయ్యప్ప. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా పటమట రిలీజ్ కాలనీలో ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్తో పటమటలోని రిలీజ్ కాలనీ, ఆటోనగర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలన్నీ పర్యటించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాసన్, డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర 2047 భాగమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా గారు ప్రజల సమస్యలను ఎంతో శ్రద్ధగా ఆలకించారు. ప్రతి ఒక్కరి సమస్యను విని వాటి పరిష్కారానికి అవసరమైన తగిన సూచనలు, ఆదేశాలు సంబంధిత అధికారులకు జారీ చేశారు. ఆయన ప్రజల పట్ల తన నిబద్ధతను, వారి సంక్షేమం పట్ల తనకున్న శ్రద్ధను ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్ ఆర్ వెంకటేష్ గారు మరియు యూనిట్ సభ్యులు, లోకల్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ భాగస్వామ్య సదస్సు. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ ఆఫీసర్లు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ ప్రజల నుంచి సుమారు 50 వినతులను ఎమ్మెల్యే బోండా ఉమాకి వివిధ సమస్యలపై అర్జీలు అందజేత. వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.